హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. ఐపీఎల్ 17th ఎడిషన్ చివరి అంకానికి చేరుకుంది. రేపు మ్యాచ్ నెంబర్ 67 వాంఖెడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ 7th పొజిషన్లో ఉన్నటువంటి లక్నో సూపర్ జైంట్స్తో తలపడబోతోంది. ముంబై 10వ స్థానంలో ఉంది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్నటువంటి టీం అది. ఈ గెలుపు ఓటమితోటి ఎటువంటి సంబంధం లేదు. ఈవెన్ ఆఫ్ కోర్స్ వాళ్ళ పాయింట్ల పొజిషన్లో కూడా మార్పు వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ లక్నోకి మాత్రం ఇది చాలా కీలకమైనటువంటి మ్యాచ్. గెలవాలి, గెలవటమే కాదు చాలా పెద్ద మార్జిన్ తోటి గెలవాలి. రన్ రేట్ని బెటర్ చేసుకోవాలి. అప్పుడే మిగిలినటువంటి మ్యాచ్ల జయాపజయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఆఫ్ కోర్స్ ఎస్ఆర్హెచ్ ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2కి 2 గెలిస్తే అవుట్ రైట్ 18 పాయింట్స్ తోటి ప్లే ఆఫ్లో ఉంటుంది. అలా కాకుండా 2కి 2 కనుక ఓడిపోయేట్లయితే, ఆ తర్వాత చెన్నై బెంగళూరుతో ఓడిపోయేట్లయితే కష్టంగానే లక్నోకు కూడా బెటర్ రన్ రేట్ తోటి ఈ మ్యాచ్లో విజయాన్ని సాధించేట్లయితే అవకాశాలు అనేవి ఉంటాయి. అఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్ సండే జరిగేటువంటిది లీగ్ ఫేజ్ 70th మ్యాచ్. అది ఆర్ఆర్ అండ్ కేకేఆర్ జట్ల మధ్య. అది కేవలం సెకండ్ పొజిషన్లో ఎవరుంటారు అనేటువంటిది డిసైడ్ చేయడానికి మాత్రమే. కేకే ఎనీవే ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్లో. ఒకవేళ ఎస్ఆర్హెచ్ 2కి 2 గెలిచేట్లయితే సెకండ్కి వెళ్తుంది. అలాంటప్పుడు ఆర్ఆర్ కూడా గెలిచి 18 పాయింట్స్ తీసుకొని సెకండ్లో ఉండాలా, లేకపోతే థర్డ్లో సరిపెట్టుకోవాలా అనేటువంటిది డిసైడ్ చేసేటువంటిది. సో ఓవరాల్గా అలాంటి సిచ్యువేషన్లే కనుక ఈక్వేషన్లు వచ్చేట్లయితే ఇప్పటికీ కూడా లక్నోకి అవకాశాలు అనేటువంటివి ఉండనే ఉన్నాయి. ఆ ఆశ అలాగే ఉంది సజీవంగా. అందుకనే ఖచ్చితంగా గెలవాలి అని చెప్పేసి లక్నో భావిస్తూ ఉంటుంది. మరొక వైపు ఎన్నో పరాభవాలను ఎదుర్కొన్నటువంటి ముంబై, వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్, 5 times ఛాంపియన్. సో అలాంటి ముంబై అటు క్యాప్టెన్ వివాదంతో చాలా విమర్శల్ని ఎదుర్కొంది. సో సీజన్ని విజయంతో ముగించాలి, అది కూడా తన హోమ్ గ్రౌండ్లో ఆడుతోంది కాబట్టి విజయంతో ముగించాలి అని చెప్పేసి డెఫినెట్గానే కెప్టెన్ హార్దిక్ పాండ్యా అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు ముంబై చాలా చాలా ఇన్కన్సిస్టెంటీ తోటి ఈ ఏడాది ఎస్ఆర్హెచ్ మీద అనుకోకుండా విజయాన్ని నమోదు చేసుకుంది. 173కి కంటెంట్ చేసి 174 సాధించి విజయాన్ని నమోదు చేసింది. వెంటనే కేకేఆర్తో జరిగినటువంటి మ్యాచ్లో కేకేఆర్ని ఏకంగా 155కే కట్టడి చేయగలిగినా కూడా 139 దగ్గర ముంబై ప్రయాణం ఆగిపోయింది. దాంతో మరొక పరాజయం వాళ్ళ ఖాతాలో చేరింది. సో ఈ రకంగా తక్కువ స్కోర్లు కూడా చేయలేకుండా పోతున్నటువంటి ఇబ్బందికర పరిస్థితిని ముంబై ఈ ఏడాది ఎదుర్కొంటూ ఉంది. మళ్ళీ ఆన్ పేపర్ చూసినట్లయితే కనుక వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటింగ్ లైనప్ ముంబై ఇండియన్సే. ఎందుకనో ప్రతి వాళ్ళు కూడా బాధ్యతను తీసుకొని ఆడట్లేదు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టం ముంబై తరఫున. రోహిత్ శర్మ పూర్ ఫామ్, ఇషాన్ కిషన్ ఇన్కన్సిస్టెన్సీ, సూర్యకుమార్ యాదవ్ ఒక మ్యాచ్ మెరుపులు మెరిపిస్తుంటే రెండో మ్యాచ్లో 0కి అవుట్ అవుతూ ఉన్నాడు. ఈవెన్ సేమ్ కేస్ టు తిలక్ వర్మ నిలకడగా 30s సాధిస్తున్నాడు, కానీ దాన్ని మ్యాచ్ విన్నింగ్ నాక్గా మలసలేకపోతూ ఉన్నాడు. టిమ్ డేవిడ్ ఉన్నాడు, అలాగనే హార్దిక్ పాండ్యా స్వయంగా. సో ఇలాంటి బ్యాటింగ్ లైనప్ ఉన్నా కూడా సమిష్టిగా తమ నైపుణ్యాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోవడంతో విఫలం చెందుతుంది. అదే జరిగింది లాస్ట్ మ్యాచ్ కేకేఆర్తో జరిగినటువంటి మ్యాచ్. కనీసం 160 లోపు ఉన్నటువంటి టార్గెట్ని కూడా రీచ్ చేయలేకపోయారు. బౌలింగ్ యూనిట్ వాళ్ళకి ఎప్పట్లాగానే బుమ్రా చాలా బలం, పీయూష్ చావ్లా ఈజ్ ఇన్ గుడ్ ఫామ్, ఈవెన్ నువాన్ తుషారా, కోయిజీ, పాండ్యా స్వయంగా. సో కాబట్టి ఇంతటి బౌలింగ్ లైనప్ ఉన్నటువంటి టీం, దుర్భేద్యమైనటువంటి బ్యాటింగ్ ఉన్నటువంటి టీం ఎందుకనో విజయాల్ని మాత్రం నమోదు చేయలేకపోతుంది. మరొకవైపు లక్నో పరిస్థితి కూడా అంతే ఉంది. అటు శుభ్మన్ గిల్ పూర్ ఫామ్, కేఎల్ రాహుల్ పూర్ ఫామ్ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంది. సరైనటువంటి ఓపెనింగ్ జోడీ దొరకపోవటం కూడా వాళ్ళకి చాలా చాలా ఇబ్బందిగా ఉంది. ఈవెన్ స్టైనిస్ మీద ఎక్కువ ఆధారపడటం, అతను ఫెయిల్యూర్. పూరన్ ఒక్కడే కొంత ప్రతిఘటించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, బట్ అది సరిపోవట్లేదు. అతనికి మరొక ఎండ్లో సరైనటువంటి ఇది డికాక్ పూర్ ఫామ్ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంది. అది లక్నోకి సమస్యగా ఉంది. ఈవెన్ వాళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా
జల్లవలసినటువంటి అవసరం ఉంది. పర్టికులర్గా మయాంక్ యాదవ్ ఇంజ్యూర్ అవటం లక్నోని చాలా ఇబ్బంది పెడుతోంది. ఎస్టాకూర్ మధ్య మధ్యలో మెరుస్తున్నా కూడా ప్రతి మ్యాచ్లోనూ నిలకడగా వికెట్లని తీయలేకపోతూ ఉన్నాడు. అది కూడా వాళ్ళని కొంచెం వాళ్ళ పరాజయాలకి కారణమవుతూ ఉంది. సో ఓవరాల్గా ఒత్తిడిలో ఉన్నటువంటిది మాత్రం ఖచ్చితంగా లక్నో అనే చెప్పచ్చు. ఎందుకంటే ముంబై ఒక రకంగా ప్లే ఫర్ ది ప్రైడ్ అన్నట్టు ఆడుతూ ఉన్నా కూడా ఎక్కడో మిణుకుమంటూ ఉన్నటువంటి ఆశల్ని సజీవంగా ఉంచుకోవాలి. అటు తన ఓనర్ని సాటిస్ఫై చేయాలన్నా, లక్నో అభిమానుల్ని ఆనందంగా ఉంచాలి అన్నా కూడా భారీ మార్జిన్తో గెలవాలి అనేటువంటి ఒత్తిడి లక్నో మీద ఉంది. దాన్ని ఎలా జయిస్తుంది అనేటువంటిది చూడాలి. బట్ యాక్చువల్గా వాళ్ళకి ఎటువంటి తక్కువ లేదు. ఈవెన్ చెన్నైలో 200+ సాధించి ఓడించినటువంటి అనుభవం ఉన్నటువంటి టీం లక్నో. సో టుమారో దే మే డూ వండర్స్. బహుశా ముంబైలో చెక్ చెప్పేటువంటి అవకాశం మాత్రం లక్నోకి ఉంది అని చెప్పేసి భావించవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఎస్ న్యూస్.